నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల మధ్య పూర్తయిన ఐఏఎస్ల విభజన. తెలంగాణకు పెరిగిన 41 మంది అధికారులు. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. అమరావతిలో కార్యాలయాల ఏర్పాటుకు ఆర్టీసీ పోలీసు శాఖ కసరత్తు. స్థలాల కేటాయింపుపై సిఆర్డీఏకు ప్రతిపాదనల సమర్పణ. పాలేరు ఉప ఎన్నికలో మరింత వేడెక్కిన ప్రచారం. పెద్ద తండా బహిరంగ సభలో బలాన్ని చాటిన తెరాస. విజయంపై విశ్వాసం. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తీరుతామన్న హరీష్. కాంగ్రెస్ వైఖరిపై వరంగల్ పర్యటనలో ఘాటు వ్యాఖ్యలు. కరువు ఉపశమన చర్యలపై కేంద్రానికి మరిన్ని సూచనలు చేసిన సుప్రీంకోర్టు. రాష్ట్రాలకు అవసరమైన ఉపాధి నిధుల విడుదలకు ఆదేశాలు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి సహకరించాలని ఎంపీలకు మరోసారి ప్రధాని విజ్ఞప్తి. రాజ్యసభ సభ్యుల వీడ్కోలు ప్రసంగంలో మోదీ కీలక వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసుల అధికారుల విభజన పూర్తయింది. ఈ మేరకు డీఓపీటీ తుది జాబితా ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 రాష్ట్రాల్లో సీనియారిటీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించిన కేంద్రం తెలంగాణకు అదనంగా 41 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించింది. ఈ కేటాయింపుతో తెలంగాణలో ఐఏఎస్ అధికారుల సంఖ్య 167 నుంచి 208 మందికి పెరగనుంది. మొత్తం 208 మందిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా 2 ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారుల్ని తెలంగాణకు కేటాయించింది. 16 మంది ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు, 18 మంది కార్యదర్శి స్థాయి అధికారులు, 19 మంది కమిషనర్ స్థాయి అధికారులు, 10 మంది కలెక్టర్లు, 11 మంది జాయింట్ కలెక్టర్లు, 21 మంది డైరెక్టర్లు, ప్రాజెక్టు డైరెక్టర్లుగా మరో 5 జాయింట్ కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లుగా 3, ప్రత్యేక కలెక్టర్లుగా మరో 3ని కేటాయించింది. తెలంగాణ విజిలెన్స్ డిపార్ట్మెంట్, టీఎస్పీఎస్సీ, రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఒక్కో పోస్టుని కేటాయించిన డీఓపీటీ, భూ పరిపాలన శాఖలో 1 కార్యదర్శి, వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్గా 1 పోస్టు, కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్లపై 45 మంది ఐఏఎస్ అధికారులు కేటాయింపు చేసింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పోలీస్ ప్రధాన కార్యాలయం సహా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలు తమకు కావలసిన భవనాలు, అవసరమైన స్థలాలపై సిఆర్డీఏకు ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అదనపు డీజీలు సురేంద్రబాబు, ఆర్పీ ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు సిఆర్డీఏ అధికారులతో సమావేశమై తమ అవసరాలను వివరించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, డీసీపీ అశోక్ కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీలు హాజరైన ఈ సమావేశంలో కొత్త రాజధానిలో తమ అవసరాలపై వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్టు చెప్పారు. మన సిఆర్డీఏ ఏరియాలో బస్ డిపోస్ కానివ్వండి, బస్ స్టేషన్స్ కానివ్వండి, మోడర్న్ బస్ స్టేషన్స్కి, అదే మెట్రోకి అలైన్ చేయడానికి మొత్తం 215 acres అడిగాం. మెకిన్సీ కన్సల్టెంట్స్ కూడా వచ్చి స్టాండర్డైజేషన్ కోసం మీకు ఎందుకు ఇంత ల్యాండ్ కావాలని అడిగారు. సో మా వైపు నుంచి ప్రజెంట్ చేసాం. ఎక్కడ ఏం కావాలనేది కూడా చెప్పాం. మేబీ వాట్ ఎవర్ దే గివ్ విల్ గో హెడ్ విత్ దట్. వెలుగుపూడిలోనే ఇంటరిమ్ సెక్రటరియట్ బిల్డింగ్స్ పక్కనే దే విల్ బీ taking up the proposal for constructing the DGP's office. But this is still in the proposal stage. It will be finalized in due course. Requirement is about 2.8 lakhs square feet for the police department. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై సిఆర్డీఏ కార్యాచరణ ప్రారంభించింది. హైకోర్టు, రాజ్భవన్, శాసనసభ సహా ఇతర భవన సముదాయాలను సంప్రదాయ, స్థానిక సంస్కృతుల్ని మేళవిస్తూ ఆధునికత ప్రతిబింబించే విధంగా డిజైన్లు రూపొందించాలని ఇప్పటికే నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ఈ భవన ఆకృతుల్ని సమర్పించిన జపాన్కు చెందిన మాకీ అసోసియేట్స్ సంస్థకు కొన్ని మార్పులు చేయాలని సూచించింది. మార్పు చేర్పులతో కొత్త నమూనాల సమర్పణకు 21 రోజుల గడువు ఇవ్వగా అమరావతిలో పర్యటించిన ఆర్కిటెక్టుల బృందంతో పురపాలక శాఖ మంత్రి నారాయణ సమావేశమై నమూనాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. రాజధాని అమరావతిలో శాశ్వత ప్రాతిపదికన నిర్మించే భవనాల కోసం 50 మట్టి నమూనాలు సేకరించి భూపటుత్వ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా భవనాలకు స్థలాలను ఎంపిక చేయనున్నారు. ఎవరు అడ్డుపడినా కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో మరో మంత్రి చందూలాల్తో కలిసి పర్యటించిన ఆయన దేవాదల నీటితో పాకాల సరస్సు నింపి 2 పంటలకు నీళ్లిస్తామన్నారు. నర్సంపేట మండలం మాదన్నపేట చెరువు కట్టపై 45 అడుగుల ఏకశిల పైలాన్ను ఆవిష్కరించిన హరీష్ రావు మాదన్నపేట చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతామన్నారు.
రంగరాయి చెరువును రిజర్వాయర్గా చేసి 25,000 ఎకరాలకు నీరందిస్తామన్న మంత్రి దేవతల ఎత్తిపోతల పథకంతో వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. తెలంగాణలోనే ఎత్తైన మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణకు వచ్చిన మంత్రులకు మహిళలు బతుకమ్మలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని తలకాయలు, ఎన్ని నాలుకలు, ఎన్ని మాటలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, ఇక్కడ ఉండే జగన్నారెడ్డి గారు, మీకు నిజాయితీ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంటే ఒప్పించండి మహారాష్ట్ర కాంగ్రెస్తో. ఎందుకు అడ్డుకుంటున్నది మహారాష్ట్ర కాంగ్రెస్ అని అడుగుతా ఉన్నా. నిజంగా మీకు నిజాయితీ ఉంటే సోనియా గాంధీ దగ్గరికి పోయి మహారాష్ట్ర కాంగ్రెస్ కు చెప్పించండి, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని చెప్పించాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. రాయలసీమలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చేందుకు తెదేపా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల, బనగానపల్లిలో పర్యటించిన ఆయన పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బనగానపల్లిలో గాలేరు నగరి పనుల్ని పరిశీలించిన మంత్రి ఈ పనుల్ని అడ్డుకునేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రయత్నించడం దురదృష్టకరమని మండిపడ్డారు. తెలుగంగలో కానీ, అంద్రినేవాలో కానీ, గాలేరు నగర్లో కానీ మన ప్రాజెక్టుల కింద నిర్దేశించబడ్డ లక్ష్యాలు ప్రతి ఎకరా రాయలసీమ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. 8 టీఎంసీలు మొన్న తెచ్చుకున్నా, లాస్ట్ ఇయర్ 16 టీఎంసీలు అంద్రినేవా తెచ్చుకున్నా, ఈరోజు తెలుగంగ బాగు చేసుకొని బ్రహ్మాండంగా 80 ఇటు తెచ్చుకుంటా రాయలసీమ రత్నాలసీమ అవుద్ది, హార్టికల్చర్ అబ్బ అవుద్ది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీ తరఫున గెలిచి తెలుగుదేశంలో చేరిన శాసనసభ్యులు ఆ ఎన్నికల్లో ఓటుకు వినియోగించుకోకుండా వైకాపా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పార్టీ మారిన 16 మంది శాసనసభ్యుల్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిని ప్రతివాదిగా చేర్చుతూ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ మారిన సభ్యులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సభాపతి పట్టించుకోలేదని అందులో పేర్కొంది. ఉత్తరాఖండ్ శాసనసభ్యుల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్లో పొందుపరిచింది. నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహించడం ద్వారా కొత్త అవకాశాలు సృష్టించడం సహా ఔత్సాహికులు వ్యాపార వాణిజ్య రంగాల్లో ప్రవేశించేందుకు అనువైన వాతావరణం కల్పించే ఉద్దేశంతో రూపొందించిన జాతీయ మేధో సంపత్తి హక్కుల విధానం ఐపీఆర్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర పారిశ్రామిక విధానం ప్రోత్సాహక విభాగం కార్యదర్శి నేతృత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు అనేక సంప్రదింపులు జరిపి రూపొందించిన ఈ విధానానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. భవిష్యత్తులో మేధో సంపత్తి హక్కులకు సంబంధించి ఈ విధానం మార్గనిర్దేశనం చేస్తుందని మంత్రి వివరించారు. ఇందులో భాగంగా ట్రేడ్ మార్క్ చట్టం కూడా ప్రవేశపెట్టినందున 2017 నాటికి 1 నెలలోనే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జైట్లీ స్పష్టం చేశారు. आईपीआर पॉलिसी के पीछे उद्देश्य बड़ा स्पष्ट है कि जैसे अर्थव्यवस्था का विकास होता है और नए नए इन्वेंशंस आते हैं, ट्रेड कॉमर्स बिजनेस बढ़ता है, तो अलग अलग क्षेत्रों के लिए उनको प्रोत्साहन देने के लिए किसी भी बड़ी अर्थव्यवस्था को आईपीआर सिस्टम्स, उसके कानून, उसकी इन्फोर्समेंट की मशीनरी, ये हमेशा मौजूद रहनी चाहिए. द ट्रेडमार्क लॉ इज इन प्लेस. इट डील्स विद कमर्शियल आइडेंटिटी, it deals with commercial names and the commercial identity of the product. And one of the underlying factors is that each man must sell his product on his own name and own identity. He cannot steal anybody else's identity. దేశం తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అవసరమైన నిధుల్ని రాష్ట్రాలకు తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితులపై ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన కోర్టు కరువు సహాయక చర్యలపై కేంద్రం తీరును మరోసారి తీవ్రంగా ఆక్షేపించింది. దేశంలో 4వ వంతు ప్రజలు తీవ్ర కరువు కాటకాలకు గురైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి తప్పించుకోజాలవని గుర్తు చేసింది. కరువు పరిస్థితులను ఎదుర్కోవడంపై జాతీయ స్థాయిలో కేంద్రం ఒక ప్రణాళికను సైతం రూపొందించలేకపోయిందని ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం 3 నెలల్లో జాతీయ విపత్తు ఉపశమన నిధిని ఏర్పాటు చేయాలని మరోసారి గుర్తు చేసింది. ఇదే సమయంలో కరువు పీడిత ప్రాంతాల్లోని రైతులకు ఉపాధి హామీ పథకం కింద చెల్లింపులు ఆలస్యమైనందున వారికి పరిహారం చెల్లించాలని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ ఎన్వి రమణతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థలు సక్రమంగా పనిచేసే విధంగా అన్ని రాష్ట్రాలు ప్రత్యేక కమిషనర్లను నియమించుకోవాలని
ఆదేశించింది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో వేసవికాలమంతా మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని స్పష్టం చేసింది. దేశంలో అత్యధిక రాష్ట్రాలకు గరిష్ట ప్రయోజనం కలిగించే జీఎస్టీ బిల్లు ఆమోదానికి సహకరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పదవీకాలం పూర్తి చేసుకోనున్న 53 మంది ఎంపీలకు రాజ్యసభ వీడ్కోలు పలికిన సందర్భంగా మాట్లాడిన మోదీ కీలక బిల్లుల ఆమోదానికి సహకరించి రాష్ట్రాల ప్రగతిలో భాగస్వాములు కావాలని ఎంపీలను కోరారు. అనంతరం రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. పదవీకాలం పూర్తి చేసుకోనున్న సభ్యులకు రాజ్యసభ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పదవీకాలం పూర్తి చేసుకోనున్న ఎంపీలకు శుభం కలగాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు ఎన్నో కీలక నిర్ణయాల్లో భాగస్వాములైన ఎంపీలు తర్వాత కూడా తమ అనుభవంతో తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలతో సహా దేశ ప్రగతికి సహకరించాలని కోరారు. सदन से जाने के बाद ये सरकार आपके लिए उसी प्रकार से काम करने के लिए तत्पर रहेगी जिस प्रकार से एक सदस्य के तौर पर आपका हक बनता है, और इसलिए जाने के बाद भी जहां तक सरकार का मसला है आपका वैसा ही हक बना रहेगा, और मैं भी चाहूंगा कि आप इस हक का भरपूर लाभ उठाएं और समाज की सेवा में आपकी शक्ति योगदान मिलता रहे. జీఎస్టీ బిల్లు ఆవశ్యకతను మరోసారి ఎంపీలకు గుర్తు చేసిన ప్రధాని కీలక బిల్లులకు తమ వంతు సహకారం అందించడం ఆవశ్యకమని పిలుపునిచ్చారు. राज्य के रूप में जब देखें तो अच्छा होता आपके रहते, आपकी मौजूदगी में दो ऐसे निर्णय होते जिस राज्य को आप रिप्रेजेंट करते हैं वो राज्य आपके प्रति हमेशा हमेशा गर्व अनुभव करता. एक जीएसटी से बिहार का भरपूर लाभ होने वाला था, यूपी को भरपूर लाभ होने वाला था, एक या दो राज्य को छोड़कर के सब राज्यों को भरपूर फायदा होने वाला था, और इस सदन में आए हुए लोगों का ये दायित्व बनता था. और ये गर्व कि आपको वो मौका नहीं मिला है, लेकिन आप में से जो वापस आएंगे मुझे विश्वास है उनको ये अवसर मिलेगा, और जिस राज्य से आएंगे उस राज्य की भलाई का एक महत्वपूर्ण काम आपके हाथों से होगा जो वापस आएंगे. అనంతరం మాట్లాడిన పదవీ విరమణ చేయనున్న సభ్యులు విభిన్న వాదనలు, చర్చల తర్వాత సభ్యులు, పార్టీలు ఏకమై అనేక నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య గొప్పతనమని గుర్తు చేసుకున్నారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. హైదరాబాద్ నాచారం మల్లాపూర్ పారిశ్రామిక వాడలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. సాలిసైలేట్స్ రసాయన పరిశ్రమలో ఈ ఉదయం ఓ లారీ నుంచి రసాయనం లీకై మంటలు అంటుకున్నాయి. కాసేపట్లోనే మంటలు చుట్టుపక్కలకు వ్యాపించి భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. పరిశ్రమలో నిల్వ చేసిన మిథనాల్, ఇతర రసాయనాల డ్రమ్ములు, రియాక్టర్లు కాలిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే పరిశ్రమ వద్దకు చేరుకుని నీరు, ప్రత్యేక ఫోమ్ సాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. కొన్ని గంటల ప్రయత్నం తర్వాత సాయంత్రానికి మంటలు అదుపులోకి రాగా ఇంకా పొగలు రేగుతూనే ఉన్నాయి. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, నగరపాలక సంస్థ కమిషనర్ జనార్దన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పరిస్థితిని సమీక్షించారు. రసాయన పరిశ్రమ యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందునే పెను ప్రమాదం సంభవించిందని అధికారులు తేల్చారు. ఈ ప్రమాదంపై భయాందోళనలకు గురైన స్థానికులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రచార గడువు రేపటితో ముగుస్తుండగా అధికార తెరాస గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించింది. ప్రచార బాధ్యుడు మంత్రి కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఈటల రాజేందర్, పద్మారావు, మహేందర్ రెడ్డి అభ్యర్థి తుమ్మలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ, భక్తి రామదాసు ప్రాజెక్టులను నిర్మిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు పాలేరు స్థానాన్ని బహుమతిగా అందించాలని ఖమ్మం గ్రామీణ మండలం పెద్దతండాలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు విజ్ఞప్తి చేశారు. సన్న బియ్యం, ఆడ కూతురులు పెళ్లిడికి వస్తే కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం, ఇంటింటికి నల్ల ఇచ్చే కార్యక్రమం, సాగునీరు ఇచ్చే కార్యక్రమం, భక్త రామదాసు గాని, సీతారామ ప్రాజెక్టు గాని, ఈ రకంగా 1-2 కాదు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పాలేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రశ్రేణి నియోజకవర్గంగా తయారు చేసే దిశగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ జై తెలంగాణ. మరోవైపు పాలేరులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉధృతం చేసింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రామిరెడ్డి సుచరితారెడ్డికి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. అమలు సాధ్యం కాని హామీలతో తెరాస అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని ఆక్షేపించారు. ఒక మహిళ తన భర్త కోల్పోయి మరణించి 2 నెలలు కూడా కాలేదు. ఇంత దుఃఖంతో ప్రచారం చేస్తుంటే, ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొంటుంటే
మొత్తానికి మొత్తం తెలంగాణ కేబినెట్ డబ్బుల సంచులతో దిగి ఓట్లు కొనుక్కోవడానికి ఎన్నికల ఈ ప్రక్రియని ఒక వికృతమైన రూపదాల్చడానికి వాళ్ళు దిగి వాళ్ళు ఇతర పార్టీల మీద మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరం. ఈసారి టీఆర్ఎస్ పార్టీని పాలేరు ప్రజలు చిచ్చుచిత్తుగా ఓడిస్తారని చెప్పి మనం చేస్తాం. బీసీ ఈబీసీ అమ్మాయిలకు ఉద్దేశించిన కళ్యాణ లక్ష్మి పథకం వెబ్సైట్ను తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో వెబ్సైట్ను ప్రారంభించిన మంత్రి దేశంలో 50% పైగా ఉన్న బీసీల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 తర్వాత పెళ్లి చేసుకున్న వారంతా కళ్యాణ లక్ష్మికి అర్హులన్న ఆయన ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్న పథకాన్ని వర్తింపు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు 1,50,000 ఆదాయం, పట్టణ ప్రాంతం ఉన్నటువంటి బీసీలకు మరి 2 లక్షల ఆదాయం ఉండి 18 సంవత్సరాలు అమ్మాయికి వయసు వచ్చి కంపల్సరీ ఉండాలి. ఆ అమ్మాయి తెలంగాణ ప్రాంతానికి చెందినట్టుగా మరి ధృవీకరణ పత్రాలు కూడా ఉంటాయి. మరి ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ కళ్యాణ లక్ష్మి కూడా మరి దీన్ని కూడా రెవెన్యూ ద్వారానే కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి మరి మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని అనుసరించి మరి అది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వర్తిస్తుందని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో 19.95% వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఖరీఫ్ రబీలో కలిపి 71.14 లక్షల హెక్టార్లలో పంటల సాగు ద్వారా 178.60 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించాలనుకుంటున్నామని తెలిపారు. భూసార పరీక్ష కార్డుల జారీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని 2016-2017లో 30 లక్షల మందికి ఈ కార్డులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఖరీఫ్లో రైతులకు ఏ ఇబ్బందులు ఎదురుకాకుండా విత్తనాల పంపిణీ, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో ప్రణాళికాబద్ధంగా ఉన్నామని పుల్లారావు వివరించారు. ఈ ఏడాది రైతు రుణాలు కూడా పెంచుతున్నట్లు తెలిపారు. 5,500 చంద్రన్న రైతు క్షేత్రాలు నిర్వహించాలనుకుంటున్నట్లు చెప్పిన పుల్లారావు పంట నష్టపోకుండా సర్వే నంబర్లతో సహా ఈ బుకింగ్ చేస్తామని, తద్వారా కౌలు రైతులకు లబ్ధి చేకూర్చుతామని చెప్పారు. రబీ అండ్ టర్మ్లోని అగ్రికల్చరల్ చూసుకుంటే నార్మల్ రెయిన్ఫాల్ ఈ సంవత్సరం వ్యవసాయం బాగుంటుందనేటువంటి అంచనాలతోటి 81,640 crores ఖరీఫ్ అండ్ రబీ టర్మ్ లోన్స్ కలిపి టార్గెట్గా నిర్ణయించాం. ఈ సంవత్సరం 17,000 కోట్లు అదనంగా టార్గెట్ నిర్ణయించాం. బ్యాంకర్స్ కూడా ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేంద్రం ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా చూస్తోందని, అన్ని విధాలుగా సాయం అందిస్తోందని భాజపా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల బాధ్యుడు సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక హోదాపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో హామీ ఇవ్వడం సహా భాజపా ఎన్నికల ప్రణాళికలో చెప్పినప్పటికీ 14వ ఆర్థిక సంఘం నివేదిక మేరకు సాధ్యపడడం లేదని తెలిపారు. In the year 2015-16, we have released 6,609 crores towards revenue deficit grant and 411 crores for the year 2016-17, which means April. All we are doing is we are looking at alternate ways to address something which constitutionally we cannot give till the constitutional amendments happen. We continue with our special assistance to the special state. ఆంధ్రప్రదేశ్కు చెందిన జస్టిస్ లావు నాగేశ్వరరావు సహా 4 న్యాయమూర్తులు ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఖన్విల్కర్, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్, కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్గా సేవలందించిన జస్టిస్ అశోక్ భూషణ్ బాధ్యతలు చేపట్టారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ వారితో ప్రమాణం చేయించారు. ఈ 4 చేరికతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు 3 సార్లు అదనపు సొలిసిటర్ జనరల్గా సేవలందించారు. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడంపై ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు వాసులు హర్షం వ్యక్తం చేశారు. పరువు నష్టం దావాకు సంబంధించి భారత శిక్షా స్మృతిలోని నిబంధనలు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరుల పరువుకు భంగం కలిగించే విధంగా ఉండకూడదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇతరుల పరువుకు సంబంధించినంత వరకు వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ సంపూర్ణ హక్కు కాదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల పంతులతో కూడిన ధర్మాసనం వివరించింది. ఇదే సమయంలో పరువు నష్టానికి సంబంధించి దాఖలయ్యే దావాలపై న్యాయమూర్తులు జాగ్రత్తగా వ్యవహరించాలని ధర్మాసనం సూచించింది. ఐపీసీ సెక్షన్ 499, 500 కింద 2 ఏళ్లు జైలు శిక్ష విధించే నిబంధన కాలం చెల్లిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
2008లో సంచలనం సృష్టించిన మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్కు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు సాధ్వి సహా మరో 5గురిపై నమోదు చేసిన అన్ని కేసుల్ని ఎన్ఐఏ ఉపసంహరించుకుంది. కేసులో సాధ్వి ఎదుర్కొంటున్న ఆరోపణలకు సరైన ఆధారాలు దొరకలేదని తెలిపిన దర్యాప్తు సంస్థ కేసు విచారణ పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ సహా మరో 9 మంది నిందితులపై ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2008 సెప్టెంబర్ 29న జరిగిన మాలేగావ్ పేలుళ్లలో 7గురు చనిపోగా అనేక కోణాల్లో విచారణ జరిపిన ఎన్ఐఏ ఇప్పుడు అభియోగ పత్రం దాఖలు చేసింది. అటు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్కు క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఒత్తిడితోనే కేసును తప్పుదోవ పట్టించారని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించగా కాంగ్రెస్ విమర్శల్ని కేంద్రం తోసిపుచ్చింది. ద్రవ్యోల్బణం మరోసారి పెరిగిన వేళ ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న ఊహాగానాల మధ్య స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. క్రితం సెషన్లో 193 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 301 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 25,740 పాయింట్ల వద్ద మొదలైన సూచీ మొదట్లో చాలాసేపు సానుకూల దిశలోనే సాగింది. ఒక దశలో స్వల్పంగా పెరిగి 25,744 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు లేవన్న అంచనాల మధ్య బ్యాంకింగ్ రంగ వాటాలు అమ్మేందుకు మదుపరులు మొగ్గు చూపగా 25,400 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ చివరకు 25,490 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 86 పాయింట్లు కోల్పోయి 7,815 వద్ద స్థిరపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.